రైట్ మార్నింగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి ఓ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇక విషయంపై ఆయన ఇచ్చినటువంటి భరోసాకు ప్రజల నుండి విస్తృత స్థాయిలో ఆమోదం లభించిందనడానికి నిదర్శనంగా రాత్రికి రాత్రి ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరారు. దీంతో ఆయన మొత్తం ఫాలోవర్ల సంఖ్య 101 మిలియన్ల మైల్ రాయిని దాటేసింది. ఇక పేపర్ లీక్ల సమస్యపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు పడుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఆవేదనను తాను అర్థం చేసుకోగలనంటూ పేర్కొన్నారు. ఇక గత 2.5 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇప్పటికే బాధ్యులైనటువంటి వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపినట్టుగా తెలియజేశారు. ఇక విద్యార్థుల భవిష్యత్తును కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం అంటూ కూడా మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల కోసం ఎలాంటి జాప్యం లేకుండా పరీక్షలు నిర్వహించామని, కేవలం 5 రోజుల క్రితం జూలై 19న ఫలితాలు కూడా ప్రకటించామంటూ కూడా ప్రధాని గుర్తు చేశారు. ఇక దేశవ్యాప్తంగా విజయం సాధించినటువంటి విద్యార్థుల నుండి ఆనందకరమైనటువంటి వార్తలు వస్తున్నాయంటూ పేర్కొన్నారు. ఇక ఇంతటితోనే తమ ప్రభుత్వం సంతృప్తి పడదని, ఇక పరీక్షల అక్రమాలకు పాల్పడే వారికి కూడా కఠిన శిక్షలు విధించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడానికి ఒక బలమైన ప్రతిపాదనను కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు, అలాగే వ్యక్తిగతంగా సిద్ధంగా చేశానంటూ కూడా ఆయన వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా, ప్రపంచ నేతగా మోదీ కొనసాగుతున్నారు. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों, थैंक यू फ्रेंड्स। రైట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో సంచలనంగా సృష్టిస్తోంది. ఇక విషయంపై ఆయన ఇచ్చినటువంటి భరోసాకు ప్రజల నుండి విస్తృత స్థాయిలో ఇక ఆమోదం లభించింది. దీనికి సంబంధించి కూడా మోదీ ఈ యొక్క వీడియో పోస్ట్ చేసిన తర్వాత దాదాపుగా ఆయన ఒక మంచి దేశానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కూడా ఇంకెక్కువగా విస్తృత వైరల్గా మారారు. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అంటున్నాయి. అలాగే ముఖ్యంగా ఏంటంటే నీట్ పరీక్ష విషయంలో కూడా ఇచ్చినటువంటి భరోసాకు సంబంధించి కూడా ప్రజల నుండి విస్తృత స్థాయిలో ఆయనకు మద్దతు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కూడా ప్రజలకు మరింతగా నమ్మకం కుదిరే విధంగా కూడా పనిచేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తీసుకోవడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, ఎస్ఐ దేశవ్యాప్తంగా పేపర్ లీక్ల అంశం తీవ్ర చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన 2 వీడియోలు, నిన్న మొన్న, ఈ యొక్క వీడియో సందేశం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా, ముఖ్యంగా విద్యార్థుల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతుంది. ఈ వీడియోలో ప్రధాని ఒకవైపు విద్యార్థులకు భరోసా ఇస్తూనే మరోవైపు ప్రశ్న పత్రాల లీకేజీకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తప్పమని స్పష్టమైన హెచ్చరిక చేశారు. ప్రధాని తన వీడియోలో మొదటగా విద్యార్థుల మనోభావాల గురించి మాట్లాడారు. ఒక పరీక్ష కోసం నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల పాటు కష్టపడి చదివే విద్యార్థికి పేపర్ లీక్లు ఎంత పెద్ద దెబ్బ తనకు తెలుసని అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, వారి బాధను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడటం కేంద్ర ప్రభుత్వం తొలి బాధ్యతని కూడా స్పష్టం చేశారు. గత 2.5 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తుందని ప్రధాని తెలిపారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తృతంగా విచారణ చేపట్టి ప్రశ్న పత్రాల లీకేజీలు వెనుక ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసి జైలుకి కూడా పంపినట్లు చెప్పారు. కేవలం కేసులు నమోదు చేయడం కాదు, నేరం చేసిన వారికి తప్పకుండా శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ఇక ప్రధాని వీడియోలో అత్యంత కీలకమైన అంశం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు. పేపర్ లీక్లకు పాల్పడే వారిపై సాధారణ విచారణ కాకుండా వేగంగా కేసులు పూర్తి చేసి కఠిన శిక్షలు విధించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తాను వ్యక్తిగతంగా ఒక బలమైన ప్రతిపాదన సిద్ధం చేశానని వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు చెలగడమాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు. ప్రధాని మరో వీడియో సందేశంలో ముఖ్యంగా విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల దాదాపు 22 లక్షల మంది విద్యార్థుల కోసం ఎలాంటి జాప్యం లేకుండా పరీక్షలు నిర్వహించామని, కేవలం 5 రోజుల క్రితం అంటే జూలై 19న ఫలితాలు కూడా ప్రకటించామని చెప్పారు. దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధించిన విద్యార్థుల విజయగాథలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నామని అన్నారు. అయితే
ఇంతటితో ప్రభుత్వం సంతృప్తి చెందని భవిష్యత్తులో ఒక్క విద్యార్థి కూడా పేపర్ లీక్ల వల్ల నష్టపోకుండా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఈ రోజు నిన్న ఇచ్చిన ఈ వీడియో విడుదలైన తర్వాత కూడా సోషల్ మీడియాలో కూడా అనూహ్యమైన స్పందన కూడా కనిపించింది. ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు రాత్రికి రాత్రే దాదాపు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరారు. దీంతో ఆయన మొత్తం ఫాలోవర్ల సంఖ్య 102 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ నాయకుడిగా ప్రధాని మోడీ కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా నిన్న ప్రధాని మోడీ సోషల్ మీడియాలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అంటూ ప్రత్యేక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. తనపై చూపిస్తున్న ప్రేమ, విశ్వాసం, మద్దతుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా దేశ ప్రజలతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలతో ఇలాగే అనుసంధానంగా ఉంటాను, దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను ఉంటానని మోడీ కూడా తెలియజేయడం జరిగింది. ఇక రాజకీయ కోణంలో చూస్తే పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో కూడా పేపర్ లీక్ అంశమే ప్రధాన చర్చగా కొనసాగుతుంది. ప్రతిపక్షాలు వరుసగా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నవి. ఈ పరిస్థితుల్లో స్వయంగా ప్రధాని వీడియో ద్వారా స్పందించడం రాజకీయంగా కూడా కీలక పరిణామంగా భావిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పరీక్షల నిర్వహణలో సమగ్ర మార్పులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ప్రశ్న పత్రాల భద్రత, డిజిటల్ ట్రాకింగ్, పరీక్షా కేంద్రాల్లో పర్యవేక్షణ, సాంకేతిక భద్రత, బాధ్యులపై కఠిన చర్యలు వంటి అంశాలపై కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్నాయి. అలాగే పరీక్షల నిర్వహణలో సంస్థలో కూడా పలు సంస్కరణలు తీసుకురావడానికి కసరత్తు అయితే ఇప్పటికే ప్రారంభించారు. అయితే ప్రధాని వీడియోలను మరోసారి స్పష్టంగా చెప్పిన విషయం ఏమిటంటే నిజాయితీగా కష్టపడే చదివే విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది, కానీ అక్రమాలకు పాల్పడే వారికి ఎలాంటి కనికరము ఉండదు అనే సందేశాన్ని కూడా ఆయన దేశ ప్రజలకు బలంగా వినిపించారు. మొత్తం మీద చూస్తే ప్రధాని మోడీ వీడియోలో 3 స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకటి, విద్యార్థులకు పూర్తి భరోసా. రెండవది, పేపర్ లీకులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు. మూడవది, భవిష్యత్తులో పరీక్షల నిర్వహణ మరియు పారదర్శకంగా భద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు తీసుకురాబోతున్న సంకేతాలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలందరినీ దృష్టి ప్రధాని ప్రకటించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ప్రతిపాదన ఎప్పుడు అమల్లోకి వస్తుంది, పరీక్షల భద్రత కోసం కేంద్రం ఎలాంటి కొత్త చట్టం చర్యలు తీసుకుంటుందనే అంశంపై కేంద్రీకృతమై ఉంది. మొత్తంగా చూస్తే మోడీ ఇన్స్టాగ్రామ్ లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అనే వీడియో మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ వీడియో ద్వారా మోడీ 102 మిలియన్ల అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక నాయకుడిగా ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడం కూడా విశేషంగా భావించవచ్చు. సాయి రైట్ రాము, ఒక విధంగా చూస్తున్నట్టయితే ప్రధాని మోదీ చేసినటువంటి ఈ వీడియోలు ఏవైతే ఉన్నాయో, పోస్ట్ చేసినటువంటి వీడియోలు ఇటు ప్రతిపక్షాలకు చెంపపెట్టుగా మారే అవకాశం ఉందా? ఏదైతే నరేంద్ర మోడీ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక్కసారిగా 10 లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారంటే నరేంద్ర మోడీ వీడియోలకు అదేవిధంగా దానికి ఎంత నిజాయితీ ఉందని స్పష్టంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ఆయన జనరల్ గా ట్వీట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే నిన్న మొన్న ఈ యొక్క 2 వీడియోలు కూడా పూర్తిగా పేపర్ లీకేజ్ అంశంపై కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా నరేంద్ర మోడీజీ ఎలా ఒక స్పష్టతో ఉన్నారు, ఎంత కఠినంగా వ్యవహరిస్తారు, విద్యార్థులకు ఒక రకమైన భరోసా, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా ఈ యొక్క వీడియో సందేశాలు ఉండడం, అంతేకాకుండా పేపర్ లీకేజ్ కు ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి ఎంత కఠిన చర్యలు తీసుకోబడుతుందో కూడా ఆయన స్పష్టంగా డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే విధంగా అయితే వీడియో సందేశాలు ఉండడం మాత్రం ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక భరోసా వచ్చిందనే ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. సాయి రైట్, థ్యాంక్ యూ.